ఎవడు పుట్టించిండో ఎందుకు పుట్టించిండో తెలియదు కానీ ఆడోళ్ళకి 2500 ఇస్తురని పుకార్లు లేపిరట. ఖాతం ఇక ఇది తెలిసిందే లేటు. మన వాళ్ళకి ఎట్లా లైన్ కట్టారో చూడురి. ఓ అమ్మునే ఈడికెళ్ళాడిదాకా ఎంత పెద్ద లైన్ ఉందో కదా. హాగరు ఎగబడి మరి పేపర్లు ఇవ్వబట్టిరు. మరి వీళ్ళకి ఎవరు చెప్పిరో తెలియదు కానీ కాంగ్రెస్ సర్కార్ ఎలక్షన్లు చెప్పింది కదా ఆడోళ్లకు 2500 ఇస్తామని. ఆ మాట పట్టుకొని ఆడోళ్ళంతా పోస్ట్ ఆఫీస్ ముంగట లైన్ కట్టిరు. ఆడికి పోయినాక ఎందుకు వచ్చిరమ్మా మీరంతా ఏం కావాలని అడిగితే అదేంది సర్కార్ ఆడోళ్ళకు పైసలు ఇస్తుందట కదా అని చెప్పిరట. అది విన్న పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఓరక్క ఇదెక్కడి గమ్మత్రా వారి, మాకైతే దీని గురించి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, మరి మీకెవరు చెప్పిర్రు మీరెట్లా వచ్చిర్రు అని వాళ్ళు అడిగితే దేనికోసం వచ్చారు అసలు ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా 2500 పడతాయని అప్లై చేసినాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని దాని గురించి మెయిన్ ఇప్పుడు అప్లై చేసేది 2500 గవర్నమెంట్ నుంచి పడతాయి అన్నారు కదా ఇంతకుముందు. మా తల్లే అప్పుడు అప్లై చేసుకున్నాం కదా పైసలు ఇస్తురని చెప్తే వచ్చిర్రా. ఇట్లా ఒగల నుంచి ఒగలు ఈ వార్త తెలుసుకొని ఊరికొచ్చిలా ఇల్లు కట్టిర్రు వికారాబాద్ పరిగి పోస్ట్ ఆఫీస్ ముంగట. మరి ఓ నోటిఫికేషన్ రాలేదు, న్యూస్ పేపర్ల టీవీలల్లో కూడా చూపియలేదు. అది నిజమని తెలుసుకోకుండా ఎట్లా నమ్మొచ్చిర్రో తెలియదు కానీ ఆడ పోస్ట్ ఆఫీస్ ముంగట గాయ చేసిరట జిరాక్సులు పట్టుకొని. ఇగో మళ్ళీ ఇది చూసి నిజంగానే పైసలు ఇస్తురు కావచ్చు అందుకే చూపిస్తురు వార్తలలో అని ఉరికి రాకుర్రి. సర్కార్ ఇప్పటికైతే ఆడోళ్లకు 2500 గురించి ఎసోంటి క్లారిటీ కాదు కదా, ఆ ఊసే ఎత్తుతలేదు. కాబట్టి సగం తెలుసుకొని పోయి గీల లెక్క ఆగం కాకుర్రి. ఏమంటున్నాం, సినిమాలో ఎట్లయితే తొడగొట్టి డైలాగులు చెప్పుకుంటా గుండగాలని గుబులు పుట్టిస్తాడో రియల్ లైఫ్లో కూడా గంతే జోష్తోని దేన్నైనా సింగిల్ హ్యాండ్తోని హ్యాండిల్ చేసి అందరిని మెప్పించే సత్తా బాలయ్య బాబుకుంది. నిత్య ఏదో ఒక ట్రెండ్ సెట్ చేసి వార్తలలోకి ఎక్కే బాలయ్య ఇప్పుడు సైకిల్ దొక్కి వైరల్ అయిండు. అందరు దొక్కినట్టు దొక్కితే కొత్త ఏముంటుంది అనుకుండేమో, అందుకే కొత్త ధరాన్ని తీసుకొచ్చిండు. ఎవడ్రా దీన్ని తయారు చేసింది గాడిదా, సైకిల్ సీట్ ఎక్కడన్నా గింత హైట్ ఉంటుందారా, చల్ ఇట్లా కాదని వెనక సీట్లో కూర్చొని ఫోజులు ఇద్దాం. చూస్తేందుకు బాగానే ఉంది, కలర్ గిలర్ అంతా మన తెలుగుదేశం పార్టీదే, పసుపు పచ్చ కలర్ వేసిరు కానీ సీటుకి ఇట్లుంటుందారా, ఎవరు తెచ్చిర్రా దీన్ని అడ్డగాడిదల్లారా అన్నట్టు ఫస్ట్ జర గుస్సా అయినా కానీ వెనక సీరి మాత్రం అడ్జస్ట్ అయ్యి వెనకాల కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చిండు. ఆడగాదు ఈడ కాదు ఏకంగా ఢిల్లీ పార్లమెంట్లో సైకిల్తో ఆడుకుంటుండు ఇట్లా. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాలయ్య బాబు సినిమా డైలాగులనే పేరడి చేసి మరి మీమ్స్ వేసి వైరల్ చేస్తుర్రు అంతా. ఎంతైనా బాలయ్య తొడగొట్టినా కత్తి పట్టినా సైకిల్ ఎక్కినా వైరల్ అవ్వాల్సిందే.